భారతదేశానికి మూడవ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారైతే ఎన్నుకోవడం జరిగింది. ప్రమాణ స్వీకారం కూడా పూర్తయింది. ఇక్కడ తన మొదటి సంతకాన్ని అయితే పెట్టారు ప్రధాని మోడీ గారు. అది కూడా రైతుల కోసం అయితే పెట్టడం జరిగింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లోకి 20,000 కోట్ల రూపాయల నగదునైతే విడుదల చేస్తూ ఆ సంతకం అయితే పెట్టడం జరిగిందనమాట. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వీడియోనైతే లైక్ చేయండి. ప్రధాని మోడీ గారు మూడోసారి అయితే దేశానికి ప్రధానమంత్రి మోడీ గారు అయ్యారు. సో ఇప్పుడు ప్రజెంట్ మోడీ గారు అయితే తన మొదటి సంతకాన్ని అయితే పెట్టడం జరిగింది. ఈ మొదటి సంతకం అనేది రైతులకు పీఎం కిసాన్ నిధి ద్వారా డబ్బులనైతే జమ చేయబోతున్నారు. గతంలో సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున పీఎం కిసాన్ నిధిలో మనకి రైతులకైతే వస్తూ ఉండేవి. ఇప్పుడు దాన్ని 8,000 రూపాయలకైతే పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. దాంతోపాటు జూలై 1వ తేదీ నుంచి ప్రతి ఒక్క రైతు ఖాతాలో కూడా ఈ నగదు అనేది జమ కాబోతూ ఉంది. సో వానాకాలం సీజన్ అనేది స్టార్ట్ కాబోతుంది కాబట్టి రైతులకు పెంట పెట్టుబడి సాయం కింద మొదటి విడతగా మనకి ఈ 2024 సంవత్సరంలో పీఎం కిసాన్ విడుదల చేయడం జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి ఈ డబ్బులు అయితే వచ్చి పడతాయి. దీనికోసం 20,000 కోట్ల రూపాయలనైతే మోడీ గారు ఆ ఫైల్ మీద అయితే సంతకం పెట్టడం జరిగింది. తాను మూడోసారిగా ప్రధాని అయిన తర్వాత ఈ ఫైల్ మీద మొట్టమొదటి సంతకం అయితే పెట్టారనమాట. సో దాదాపుగా క్యాబినెట్ మొత్తం కూడా రైతు ఏదైతే ఉందో ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లే విధంగా రైతులందరినీ కూడా ఆదుకునే విధంగా ప్రజెంట్ అయితే పీఎం కిసాన్లో రూపకల్పన అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ రైతు రుణమాఫీ ఇవన్నీ కూడా కొన్ని రాష్ట్రాలు అయితే ప్రకటించాయి కాబట్టి వాటిని కూడా ఇవి అమలు చేసే దిశలో ఉన్నాయి. వాటికి కూడా సహాయ సహకారాలు అయితే అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రజెంట్ ఇప్పుడు పీఎం కిసాన్లో భాగంగా 2,000 రూపాయలను ఇప్పుడు మనకి 2,500 రూపాయల నుంచి పెంచే అవకాశం అయితే కనిపిస్తుంది. 8,000 రూపాయలు కాబట్టి మనకి దాదాపుగా కొంచెం డబ్బు అయితే పెరుగుతుంది.